తేమ శాతాన్ని మినహాయించి పత్తి పంటను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ సీసీఐ కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి రైతుల సంఘం ధర్నా నిర్వహించింది. కపాస్ కిసాన్ యాప్లో కష్టాలు దూరమయ్యేలా పలు మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి మాదిరిగానే పత్తి పంటకు ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. 8 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తేమ అనే నిబంధన సరికాదని మేము భావిస్తా ఉన్నాం. అదే రకంగా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు. గతంలో మొత్తం 14 క్వింటాలు ఎకరాకు కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 క్వింటాలు నిబంధన పెట్టడం అంటే రైతులు సీసీఐ కాకుండా బయట అమ్ముకోవాలనే దానికోసమే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ నిబంధనను కూడా వెంటనే ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈ రోజు కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకున్న వాళ్ళ స్లాట్ బుక్ అయితేనే పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన నిబంధన. కేంద్ర ప్రభుత్వము సీసీఐ చాలా దుర్మార్గంగా ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చి పత్తి రైతుల్ని మోసం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధనలు ఎత్తివేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలను చేస్తా ఉన్నాం.